వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. మధ్యప్రదేశ్లోని రేవా పట్టణం. అక్కడికి ఒక రాజస్థానీ యువకుడు జీవనోపాధి కోసం వచ్చాడు. పెద్ద చదువేమీ చదువుకోలేదు. ఏదో ఒక వ్యాపారం చేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఆ తరుణంలో అతడికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో పరిచయం కలిగింది. అతను స్వయం సేవకయ్యాడు. శాఖకు రోజు వెళ్లడం మొదలుపెట్టాడు. జీవనోపాధి కోసం ఏదో ఒకటి చేయాలి. రేవా పట్టణం గుండా జాతీయ రహదారి వెళ్తుంది. నిరంతరంగా రాత్రి పగలు తేడా లేకుండా వాహనాలు వెళ్తాయి. ముఖ్యంగా రాత్రి వేళలో ప్రయాణించే వాహనాల డ్రైవర్లకు నిద్ర రాకుండా టీ తాగే అలవాటు ఉంటుంది. రేవా పట్టణానికి సుదూరంగా రెండు వైపులా కుగ్రామాలు ఉండడం వల్ల వారికి టీ దొరకడం కష్టం. ఈ సంగతి గుర్తించిన రాజస్థాన్ యువకుడు జాతీయ రహదారి మీద టీ దుకాణం ప్రారంభించాలనుకున్నాడు. ఆ దుకాణం పగటిపూట పనిచేయదు. కేవలం రాత్రి 3 గంటలకు తెరవబడి తెల్లారాక 8 గంటల వరకే అమ్మకాలు కొనసాగుతాయి. దాంతో ఆ దారిలో వెళ్లే వాహన డ్రైవర్లకు టీ దొరకదనే సమస్య తీరిపోయింది. వ్యాపారం పెరిగింది. అయితే ఆ యువకుడికి శాఖకు వెళ్లేందుకు అవకాశం లేకపోయింది. అయితే అతడికి సంఘం పట్ల అభిమానం మాత్రం తగ్గలేదు. ఏ కార్యక్రమానికి వెళ్ళినా వెళ్ళకపోయినా శ్రీ గురుపూజ కార్యక్రమానికి మాత్రం తప్పకుండా వెళ్ళేవాడు. శ్రీ గురుపూజ రోజున సంఘం గురువుగా భావించబడే భగవద్ధ్వజం, కాషాయ ధ్వజం ముందు సమర్పణ చేయడానికి ఆ యువకుడు ప్రతిరోజు తన వ్యాపారం మొదలైన తర్వాత మొదటి గంటలో వచ్చే సంపాదన మొత్తాన్ని గంగాజలిలాగా పక్కకు తీసి ఉంచేవాడు. అలా ప్రతి సంవత్సరం శ్రీ గురుదక్షిణ సమర్పించేవాడు. ఒక సంవత్సరం శ్రీ గురుపూజ కార్యక్రమం ఏర్పాటైంది. కార్యక్రమం జరుగుతుండగా ఒక స్త్రీ అక్కడికి వచ్చింది. కార్యక్రమం వద్ద రక్షణ వ్యవస్థలో ఉన్న ఒక యువకుడైన ప్రబద్ధ ఒక కవర్ ఇచ్చి భగవద్ధ్వజం ముందు పెట్టమని కోరి వెళ్ళిపోయింది. ఆ యువ ప్రబంధకు ఆ స్త్రీ ఎవరో తెలియదు. ఆ కవర్ని భగవద్ధ్వజం ముందు పెట్టేశాడు. కార్యక్రమం అయిపోయింది. కొంతమంది ప్రముఖ కార్యకర్తల సమర్పణ వివరాలు, సమర్పణ మొత్తాన్ని లెక్కించడానికి కూర్చున్నారు. ఎవరెవరు వచ్చారు, ఎవరు రాలేదు అన్నది గుర్తించారు. అయితే ఆ రాజస్థాన్ యువకుడు కార్యక్రమానికి రాలేదన్న విషయం తెలిసి ఆయన పేరున గురుదక్షిణ మాత్రం వచ్చిన సంచి కనిపించింది. అర్థం కాలే. ఇది ఎలా సాధ్యమైంది అనిపించింది. వారంతా అతని ఇంటికి వెళ్ళారు. అక్కడ పరిస్థితి చూసి వారికి నోట మాట రాలేదు. ఆ రోజు రాత్రి ఆ యువకుడు హఠాత్తుగా చనిపోయాడు. చనిపోవడానికి ముందు అతడు తన కుటుంబ సభ్యులతో రేపు శ్రీ గురుపూజ కార్యక్రమం పలానా చోట జరుగుతోంది, ఇంట్లో కవర్లో ఉంచిన మొత్తాన్ని అక్కడికి వెళ్ళి అందజేయమని చెప్పి చనిపోయాడు. అతడి పిల్లలు చిన్న వయసులోని వారు కావడంతో అతడి భార్య ఆయన చివరి కోరికను తీర్చడానికి తన బాధనంతా దిగమింగి కార్యక్రమం జరిగే చోటికి వెళ్ళి ఆ కవర్ని అందజేసి తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ సంఘటనను కర్నూలులో జరిగిన శ్రీ గురుపూజ కార్యక్రమంలో విన్న వ్యక్తి ఆర్టికల్గా రాశారు. భారతీయ మజ్దూర్ సంఘ్ అఖిల భారతీయ సంఘటనా కార్యదర్శి శ్రీ సురేంద్ర గారు చెప్తే విని ఆర్టికల్గా రాశారు. ఇలాంటి గొప్ప వ్యక్తుల గురించి ఈరోజు సమాజం తెలుసుకోవాలని దీన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. సంఘంలో వ్యక్తుల పేర్లను బహిర్గతం చేయడం అనే అలవాటు తక్కువ. ఆ సాంప్రదాయం మేరకు ఆ రాజస్థానీ యువకుడి పేరు కానీ ఆయన శ్రీమతి పేరు కానీ చెప్పలేదు. కానీ ఆయనకున్న గురుభక్తికి శిరస్సు వంచి పాదాభివందనాలు. జై హింద్, జై భారత్. ప్రతి వీడియో లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటివి చాలా మందికి చేరాల్సిన అవసరం ఉంది. అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయాన్ని అందించండి. ఆర్ వాయిస్కి ఈరోజు మీ ఆర్థిక చేయుత చాలా చాలా అవసరం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇస్తున్నాము. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.